జంగాల కాలనీని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. బుడిగ జంగాల కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు. ఆలేరు మండలం కొరడపాక గ్రామంలో జంగాల కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బండవీర మల్లయ్య, ఐలయ్య, మైసయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఓపెన్ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొలండుపాక గ్రామము మీరు మంత్రి కావాలని కోరుకునే గ్రామము. ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు. జైన దేవాలయము, సోమేశ్వర దేవాలయము, వీరనారాయణ అందరి ఆశీస్సులు మీకు ఉండాలని, మీరు త్వరలో మంత్రిగా మా ఊరికి రావాలని మేము మా ప్రజల పక్షాన ఒక మాజీ సర్పంచ్గా మేము ఆ భగవంతుని వేడుకుంటూ మీరు ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ నమస్కారం. సార్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఒక 4 లక్షలు ఇచ్చారు. మా గౌరవ ఎంపీపీ గారు ఒక 2 లక్షలు ఇచ్చారు. 6 లక్షలు మొత్తం మీ పనేనా? ఒక ఎంపీపీ గారిదే పూర్తిగా ఈ బిల్డింగ్ కట్టించినారు. కొంచెం ఇంకా కొంత నిధులు అవసరం పెట్టుకుని అలా జంగాల మీద ఉన్నటువంటి మమకారంతో, ప్రేమతోటి ఈ కమిటీలు పంపిణీ చేయడం జరిగింది. దానికి కొంత అసంపూర్తిగా ఉందని చెప్తున్నాడు. దాన్ని కూడా తప్పకుండా నా నిధుల నుంచి ఇచ్చి గతంలోనే ఎలక్షన్ల కంటే ముందే జంగాల కాలనీ దత్తత తీసుకుంటారని చెప్పిన ఇక్కడ హనుమాన్ ర్యాలీ నాడు వచ్చి కూడా హనుమాన్ గుడికి కూడా ఆ గుడికి నిర్మాణానికి సహకరిస్తారని చెప్పడం జరిగింది. దాంతోపాటు మాజీ సర్పంచ్ గారు, మా అన్నగారు, ఐలన్న గారు లైట్లు అడిగినట్టుగా తప్పకుండా ఈ జంగాల కాలనీ పూర్తిగా సీసీ రోడ్లతోటి, చర్చి కూడా 5 లక్షలు అశోక్ గారు అడగనే దాని ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదున్నా ఈ కాలనీ పూర్తి బాధ్యత నాది. ఇండ్ల గురించి కూడా ప్రస్తావిస్తున్నాడు. మన గౌరవ ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇండ్ల కింద 3500 ఇండ్లు మన ఆలయానికి వచ్చాయి. కాబట్టి కొలంపేక పెద్ద గ్రామం. సుమారు ఈ కొలంపేకంలో మొదటి విడతగా ఒక 50 నుంచి 75 ఇండ్లు శాంక్షన్ చేస్తే మంజూరు ఇస్తా అని చెప్పి కట్టిస్తా అని చెప్పి, ఎవరికైతే 200 గజాల జాగా ఉందో మీ సొంత స్థలంలో మీరు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేపిస్తా. మొదటి విడతగా పూర్తిగా ఇల్లు లేని వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఈ కొలంపేకలో సుమారు 70-75 ఇండ్లు కడదామని చెప్పి మాట ఇస్తూ ఈ జంగాల కాలనీకి అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు, నా నిధుల నుంచి ఈ కాలనీ ఒక మోడల్ కాలనీగా చేద్దామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఖచ్చితంగా పనులు ఈ 15 రోజులనే చేపడతానని మాటిస్తూ, ఇలాంటి బిల్డింగ్లే కాదు ఇంకా మీ స్థితిగతులు, మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి. తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీలు కూడా ప్రతి ఒక్క గ్యారెంటీ మీరందరూ గృహజ్యోతి పథకం కానీ, 500 సిలిండర్ కానీ, ఇంకా పెన్షన్ విధానమే కానీ ఇవన్నీ కూడా వాడుకొని ఇంకా ఈ తెలంగాణలో మంచిగా అభివృద్ధి అయిన ఆలేరుగా పేరు తేవడానికి మీ అందరి సహకారంతో ముందుకు పోతాను తెలియజేస్తూ, జంగాల కాలనీ మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఎందుకంటే ఇక్కడ నరసింహన్న కానీ, మైసన్న కానీ ఇంకా పెద్దలు చాలా మంది కూడా ఎప్పటికప్పుడుగా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం మా కాలనీ అభివృద్ధి వాళ్ళకి చెప్తారు. కాబట్టి తప్పకుండా ఈ కాలనీ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇలా నా చేతుల మీదుగా గౌరవ ఎంపీపీ కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఈ కాలనీ అన్ని విధాలా అభివృద్ధి చేద్దామని మాటిస్తున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.